హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఒక విషయం చర్చిద్దామనేసి మీ ముందుకు వచ్చాను నేను. సో నేను వీడియోస్ చూస్తున్నాను, కొంతమంది ఒక లెజెండరీ పర్సన్ని బాగా ట్రోల్ చేస్తున్నారు. అది చాలా తప్పు భయ్య. ఎందుకంటే మనం ఎంత అనుకున్నా సరే ఈజ్ ఎ లెజెండరీ పర్సన్. ఆయన ఎవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన రీసెంట్గా గిన్నిస్ బుక్ అవార్డు దక్కించుకున్న విషయం అంతా తెలిసిందే. దాని మీద చాలామంది ట్రోల్ చేస్తున్నారు, చాలామంది తప్పుగా మాట్లాడుతున్నారు. భయ మన తెలుగు వాళ్ళందరూ చాలా గర్వంగా కాలర్ ఎగరేసుకొని చెప్పుకోవచ్చు ఆ ఒక్క మూమెంట్ కోసం. ఓకే, మీకు మీ ఫేవరెట్ హీరో నచ్చి ఉండొచ్చు, ఈ నచ్చకపోవచ్చు, అది పక్కన పెడితే ప్రతి జనరేషన్కి ఒక హీరో ఉంటారు భయ్య. అప్పట్లో సీనియర్ ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, తర్వాత చిరంజీవి గారు. ఓకే, మీరు ఆ విధంగా ఆలోచించండి. మన తెలుగు వాళ్ళు సత్తా చాటిన ఏకైక హీరో చిరంజీవి గారు. గిన్నీస్ బుక్లో ఒక అవార్డు దక్కించుకున్నారు అంటే అది ఎంతో ఘనత ఉంటే కానీ అది దక్కదు చాలామందికి. ఆ ఘనత మన తెలుగు వాళ్ళు దక్కిందని ఆనందపడండి భయ్య. దాని ఎందుకు వేరేగా ట్రోల్ చేస్తారు? మీకు అంతగా ఇంకా సాటిస్ఫై అవ్వకపోతే మీ ఇంట్లో పేరెంట్స్ని అడగండి, మీ ఫాదర్ని అడగండి. చొక్కా నలగకుండా, చొక్కా చెరగకుండా టికెట్లు సంపాదించారు అడగండి మీ పేరెంట్స్ని ఒకసారి. అప్పట్లో ఆయనకున్న స్థాయి అలాంటిది. చెప్తున్నాం కదా, ఇప్పుడు ఈ జనరేషన్లో పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ప్రభాస్ గారు అవ్వచ్చు, మహేష్ బాబు గారు అవ్వచ్చు, కానీ అప్పట్లో ఆయన లెజెండరీ పర్సన్.